ఎలా ఉంది చూస్తే 2 తుఫాలను తట్టుకున్నారు స్టేట్ రైతులు. ఒక పక్క చూస్తే గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారు. యూరియా కష్టాల నుంచి తుఫాను కష్టాల వరకు వాళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకుంటారు? రైతు రాజ్యం అన్నాడు. రాజ్యంలో ప్రజలే సుఖీభావంగా లేకపోతే అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా ఏల్దామనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు? ఈరోజు నిలదీస్తారు ప్రజలు మట్టడుగును పడిపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, మీరు పత్తి పండించకపోతే, మిర్చి పండించకపోతే రైతులకు భరోసా అని ఎందుకు? ఆ భరోసా మాటలు మీరిచ్చే భరోసాతో బ్రతుకుతారా ప్రజలు? కాదు, ఎదురుట తీస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగానో తిప్పికొట్టి ప్రజలు వాళ్ళు అనుకోగా వాళ్ళు మళ్ళీ మంచి ఎన్నుకుంటారని భావిస్తూ చెప్పగలుగుతున్నాం. ఈరోజు రైతు పథకాలు వెల్లించాలి, రైతుని మనం బ్రతికించుకోవాలి, రైతుకి గిట్టుబాటు ధరలు విధించేయాలి. రైతు పండించే పంటకి కనీసం గిట్టుబాటు ధరన్నా లేకపోతే వాళ్ళు 3 నెలలుగా విత్తనం వేసి 3 నెలలుగా పెంచి పసిపిల్లకాడికి ఎక్కువగా పోషిస్తున్నారు. ఈరోజు మొత్తని మన ప్రజల గురించే కదా, తన ఇంట్లో తనువ గురించా కాదు, ప్రజల గురించా. ఆ ప్రజలే నీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని గద్దెకెక్కిస్తున్నారు. మళ్ళీ మీరు గద్దెకెక్కిన వాళ్ళు రైతుని కష్టపెట్టకుండా చూడాలి, రైతు కన్నీరు కార్చకుండా చూడాలి. రైతు కన్నీరు కాస్తే దేశం భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మీ కుటుంబ ప్రభుత్వం కూడా సర్వనాశనం అయిపోతుందని ఈరోజు చెప్పకనే చెప్తున్నాం మేము. చంద్రబాబు గారు వ్యవసాయంలో ఆధునీకరణ చేస్తాను, టెక్నాలజీని తీసుకొస్తాను, గాలి ఏ దశలో వీసిద్దో కూడా మేము మెసేజ్లు పెడతామన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ మేడం, ఏం జరుగుతుంది? టెక్నాలజీలు తెచ్చి గాలితో పోషిస్తారు ప్రజల్ని. తినడానికి తిండి అసలు పండించే పంట రైతులు పోషించకుండా, పంట లేకుండా, తినే ఆహారంలో భద్రత లేకుండా టెక్నాలజీలు తెచ్చి గాలితో పెంచుతారా ప్రజల్ని అని అడుగుతా ఉన్నాం ఈరోజు మేము. చూస్తే తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కనుక నమోదు చేసి డేటా కనుక పైకి పంపిస్తే నమోదైన ప్రక్రియలో ఆ పంటలో మిగిలిన భూములు కొనడానికి వీల్లేదంటున్నారు. అంటే మిగిలిన ఒడ్డు కొనరంట. ఇదే విధానం నష్టపరిహారం జరిగినంత వరకు నష్టపరిహారం చేసి మిగతాయి కొనాలి కదా? కొనాలి, ఖచ్చితంగా కొనాలి. ఎందుకంటే రైతు పండించే పంటకి మీరు విలువనివ్వండి, విలువలకు తోడుకొని రండి. అసలు రైతు లేకపోతే రాజ్యం లేదని ప్రకటనలు అసలు పెద్దల కానించి ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. కనీసం ఏదో డేటా వసూలు చేస్తాను అది ఇదేనంటే ఎట్లా సరిపోదు. ధాన్యం ఆరబోసుకుంటున్నారు, కనీసం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఆరబోసుకుని వాళ్ళ దగ్గరే మళ్ళీ మీరు కొంటున్నారు. దళారుల వ్యవహారం మీ చేతుల్లోకి వచ్చేసింది. మీరే దళారుల్ని మధ్య దళారులుగా చేసి మీ ప్రభుత్వం దీంట్లోకి తీసుకోబట్టే వాళ్ళని ప్రజలకు మోసపెడుతున్నారు అన్నమాట. అది రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం, ఏం చెప్పబోతున్నారు? రైతులను ఆదుకునే వ్యవహారంలో ముందుకెళ్తుందో ప్రభుత్వం, లేకపోతే ఇంకా నెక్స్ట్ అనియంత్ర పంటలు కూడా ఉన్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అరటికాయలు కిలోకి వచ్చి ₹10 అంట, మనకేమో బయట 50-60 రూపాయలు అమ్ముతుంది. డజను కాయలు కొనుక్కు తినడానికి అరటిపండు తినాలంటున్నారు ఆరోగ్యానికి. అరటిపండు పండించే రైతు గిట్టుబాటు ధర లేదు. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, కరెక్ట్గా రైతు పథకాలను ఇవ్వాలి. రైతు పథకాలను ఉల్లంఘించి మంచిగా చూడాలి. రైతు భరోసా పథకాన్ని వెంటనే వల్లించాలి అని మేము డిమాండ్స్ పెడుతున్నాం. సుఖీభావ కింద ఇచ్చే డబ్బులు కూడా అరకొరగానే అందినాయి అంటున్నారు. కేంద్రం ఇచ్చే PM కిసాన్ 2000 తప్ప మిగతా స్టేట్లో చాలా వరకు డేటా మిస్ మ్యాచ్ అవ్వడంతో, KYC అప్డేట్ లేదనే కారణంతో ఈ 7000 కూడా చాలా మందికి పడలేదని అన్నదాతలు గోడు. ఎలా ఉంది? అన్నదాత సుఖీభావ అనేది ఎవరికి పడట్లేదు. పడిన వారికి 100లో ఒక 30 మందికి పడుతుందో ఏమో. ఆ 70 మంది మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళు రైతులు ఏ రకంగా బాధపడాలి? గిఐసి అంటారు, ఏం పడాలి? పడకపోతే వాళ్ళు కనీసం పండించినప్పుడు ఫోటోలు తీసుకోండి, పండించినప్పుడు వాళ్ళు ఆరబెట్టినప్పుడు ఫొటోస్ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలంటూ మీరు పర్యటనలు చేసి విమానాల్లో పర్యటనలు చేసేవాళ్ళు రైతుని ఎళ్లవేళలా కాచుకొని బ్రతికించి వాళ్ళని రైతు పంటని మీరు భరోసాగా చేసి వాళ్ళకి మంచి పథకాలను ఇచ్చి మంచి పంట ద్వారా ప్రజలను రక్షించమని అడుగుతున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? యూరియా కష్టాల నుంచి ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ రాలేదంటున్నారు. ఒక పక్క నమోదుకు కూడా సరైన పద్ధతి అవలంబించలేదు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అంటున్నారు. ఒకవేళ నమోదు ప్రక్రియ జరిగితే కనుక మిగిలిన నష్టపోయిన ఒడ్డు కొనడానికి వీల్లేదు, ప్రభుత్వం తీసుకోదు అంటున్నారు. ఈ విధానాలు ఎలా? అది ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి దానికి న్యాయం జరగాలంటే ప్రభుత్వం న్యాయం చేయాలి. ప్రజలు ఎలా న్యాయం చేస్తారు? ప్రజలు వాళ్ళతో కొనుక్కుంటున్నారు, న్యాయం చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళ దళారులు వచ్చి ఇటు ప్రజలకి అందకుండా అటు రైతుకి అందకుండా వాళ్ళు దళారులు తినేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియదా? ప్రభుత్వానికి అటు ప్రభుత్వం వాళ్ళు దళారులు తింటున్నారని తెలుసు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలుసు. మరి ప్రజల్ని అలాగా వాళ్ళని ఎంత మోసం చేస్తారు? ఇప్పుడు రైతులు లేకుండా మనం లేము. ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎంత మేధావులైనా రైతు ఉంటేనే, రైతు పంట పండిస్తేనే మనం ఆహారం తిని బతుకుతున్నాం.
అయ్యే తెరపోతే ఎలా బతుకుతాం? దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఎకరానికి 35,000 నుంచి 60,000 పెట్టుబడులు రైతులు, ఒక పక్క అరటి రైతులు, వీళ్ళందరూ మోసపోయామంటున్నారు. ఏదైనా సరైన సమాచారం లేదు. రెండోది చూసుకుంటే అరకొరగా ఇచ్చిన ఈ యొక్క తుఫాన్ సమాచారం వల్ల మీరు భారీగా నష్టపోయామంటున్నారు. ఎందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఇవ్వట్లేదండి, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏది కూడా వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. అది వాళ్ళకి తెలుసు, కావాలని ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే ఒక 100 మందికి అనుకోండి, కనీసం 25-30 మందికి కూడా ఇవ్వట్లేదు. తత్వా వాళ్ళకి జరిగినాయి అంటున్నారు. ఎలా జరుగుతాయి? మీరు ఇస్తే జరుగుతాయి కానీ ఇవ్వకుండా ఎలా జరుగుతాయి? అది కిరికిర్లు ఎలా జరుగుతుంది? అది మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఒకళ్ళో రెండో అయితే అయ్యో అన్యాయం జరిగింది అనుకోవచ్చు. కనీసం 170 మందికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు ప్రభుత్వం దీన్ని చేస్తుందా, లేకపోతే మధ్యలో దళారులు చేస్తున్నారా? దళారు చేయడం ఎదిరించి వాళ్ళు చేసే ధైర్యం వాళ్ళకు ఉంటుందా? ఇదంతా కూడా ప్రభుత్వం ఇలా చేస్తుంది. మోడీ గారు ఎలాగైనా సరే ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ముందు ఇదేంటి రైతులకి న్యాయం చేయాలి. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం ఎక్కడైనా సరే. చూసుకుంటే ఒక బస్తా వడ్డొచ్చేతలకి మనకి 1400 నుంచి 1700 పలికింది గతంలో, ఎంత దారుణంగా ఉన్నా కానీ. ఈ రోజు 1350, 1400 ఉంది. దాంట్లో తేమ శాతం ఉందని చెప్పి, తరుగుపోతుందని చెప్పి, తప్ప తాలు ఉందని చెప్పి రైతుల్ని మోసపరుస్తుంది దళారీ వ్యవస్థ. మరి గతంలో పారదర్శకంగా గవర్నమెంటే రేట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? అదే మరి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు అంత ఇది చేసినప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రజలకు ఏంటి ఏం న్యాయం చేస్తుంది? ఇటు మా రైతులకి న్యాయం లేదు, ప్రజలకి న్యాయం లేదు. ముఖ్యంగా దళారులే బాగుపడుతున్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళు బాగుపడుతున్నారు, ప్రభుత్వం బాగుపడుతుంది. జనాలను అటు ఇటు కూడా అన్యాయం చేస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి తేరుకొని ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఇంకా అలా పెడచవునే పెడతారా? ఎవరండి? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా సరే ఇవి జరిగే అన్యాయాలు తెలుసుకొని ప్రభుత్వాన్ని సమగ్రంగా నడిపిస్తే ఎవరైనా ఒకటే, ఏ రాజకీయ నాయుడైనా ప్రజలకి న్యాయం చేస్తే ఎవరినైనా ఇది చేస్తారు. మరి ప్రజలకు అన్యాయం చేయనప్పుడు వాళ్ళకి ఎవరైనా సరే తగిన బుద్ధి చెప్తారు. అది అర్థం చేసుకొని ఇప్పుడైనా సరే వాళ్ళు సమర్థించుకొని న్యాయంగా పరిపాలన చేస్తే, ఒకవేళ వాళ్ళకి తెలియకుండా మధ్యలో ఏమైనా జరుగుతున్నాయేమో అది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని అందరికీ న్యాయం చేస్తారని మేము చెప్తున్నాం.